అది అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ ఆది శంకరాచార్యుల వారు దేశమంతా సంచరిస్తున్న సమయం. తుంగభద్రా నదీ తీరం. ఆ సమయంలో ఒక అసాధారణ సంఘటన, నమ్మలేని దృశ్యం. మిట్ట మధ్యాహ్నం వేళ మండుటెండలో నిండు గర్భంతో తాళలేని వేదనతో బెకబెకమంటున్న మండూకం. ఆ కప్పకు నీడనిస్తూ తన పడగతో గొడుగు పట్టిన సర్పం. జాతి వైరానికి భిన్నంగా ఉన్న ఈ అద్భుత దృశ్యాన్ని చూడగానే ఆ స్థల మహత్యానికి అబ్బురపడ్డారు శంకరాచార్యుల వారు. అందుకే శంకరుల వారు తరువాతి కాలంలో దేశం నలుమూలల్లో తాను స్థాపించిన 4 మఠాలలో మొట్టమొదటి మఠం ఇక్కడే స్థాపించారు. అదే దక్షిణామ్నాయ శారదాపీఠం. తొలి మఠాన్ని స్థాపించి దాదాపు 12 ఏళ్ల పాటు ఇక్కడే గడిపారని స్థల చరిత్ర చెప్తోంది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఈ రోజు మన వీడియో ఏంటన్నది. అవును, శృంగేరి శారదాంబ ఆలయ విశేషాలు ఈ రోజు తెలుసుకుందాం. మీరు మాత్రం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు ఇంతవరకు నా ఛానల్ గనక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అది దక్షిణ భారతదేశంలోని పరమ పవిత్రమైన ప్రదేశం. ఎత్తైన పర్వతాలు, లోయలు, అరణ్యాలు, స్వచ్ఛమైన జలపాతాలు వెరసి ఒక అద్భుతమైన ప్రకృతి చిత్రం. తాను అడుగుపెట్టిన ప్రదేశమంతా సస్యశ్యామలం చేసే శృంగి మహర్షి సంచరించిన ప్రదేశం. అందుకే ఆ ప్రాంతం శృంగగిరిగా పేరు పొందింది. తరువాత అదే శృంగేరిగా ప్రసిద్ధి చెందింది. శృంగేరి అనగానే వెంటనే మనకు జ్ఞాపకం వచ్చే విషయాలు చాలా ఉంటాయి. శృంగి మహర్షి, ఆది శంకరాచార్యుల వారు, అన్నిటినీ మించి అమ్మ శారదాంబ, విద్యను, జ్ఞానాన్ని, వివేకాన్ని ఇచ్చే సరస్వతీమాత. కర్ణాటక రాష్ట్రంలో చిక్కుమంగళూరు జిల్లాలో తుంగభద్రా నదీ తీరంలో ఉంది శృంగేరి. పచ్చటి ప్రకృతి ఒడిలో, ప్రశాంతమైన వాతావరణంలో, కనులకింపైన శిల్పకళతో అలరారుతోంది శృంగేరి క్షేత్రం. స్కాంద పురాణం, శ్రీమద్ రామాయణం లాంటి పురాణ ఇతిహాసాలలో ప్రస్తావించబడిన క్షేత్రం. నిత్యం హోమాలు, యజ్ఞయాగాదులతో, వేదఘోషతో విలసిల్లే మహాపుణ్యక్షేత్రం శృంగేరి. ఇక్కడ జగజ్జనని లలితాంబిక శ్రీ దక్షిణామూర్తి స్వరూపిణిగా 4 చేతులతో శారదాంబగా దర్శనమిస్తుంది. శృంగేరి శారదాంబను దర్శించుకున్న వారికి సుఖ సంతోషాలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటు జ్ఞానం, విచక్షణ, తాత్విక చింతనలు కూడా లభిస్తాయని చెప్తారు. ఈ శృంగేరి ప్రాంతంలో సంచరిస్తున్న శంకరుల వారు ఇక్కడ పాము, కప్పల అసాధారణ దృశ్యాన్ని చూసి ఈ స్థల మహత్యాన్ని తెలుసుకుని అక్కడే ఒక శిలపై శ్రీచక్రాన్ని లిఖించి సరస్వతీమాతను ఉద్దేశించి, తల్లి శారద అనే పేరుతో ఈ ప్రదేశంలో స్థిర నివాసం ఏర్పరచుకుని భక్తజనులను అనుగ్రహించు అని ప్రార్థించారు. సరస్వతీమాత శంకరుల ప్రార్థన అంగీకరించి అనుగ్రహించింది. అక్కడ శారదామాతగా ఆవిర్భవించిందని స్థల పురాణం. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన కాశ్మీర్ సరస్వతీ దేవాలయం అనేక ప్రకృతి వైపరీత్యాలకు, దాడులకు శిథిలమైపోగా అక్కడి అమ్మవారి శక్తిని సువర్ణ శారదాదేవి రూపంలో యంత్రంలో ఆవాహన చేసి శంకరాచార్యుల వారు ఈ శృంగేరి క్షేత్రానికి తరలించారని కూడా కొన్ని కథనాలు చెప్తున్నాయి. జ్ఞానానికి ప్రతినిధి అయిన సరస్వతీదేవి ఆలయంగా ఇది ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో ఉన్న శారదాదేవి విగ్రహం గురించి మరో కథనం కూడా ప్రాచుర్యంలో ఉంది. శంకరాచార్యులతో వాదనకు దిగి ఓడిపోయి అతడికి ప్రియ శిష్యుడిగా మారిన మండన మిశ్రుడి భార్య ఉభయ భారతి శారదాదేవి ఆలయంలోని విగ్రహంగా మారిపోయిందని చెప్తారు. ఈ ఆలయాన్ని శారదా పీఠాధిపతులు నిర్వహిస్తారు. ఆలయమంతా ద్రవిడ దేవాలయ నిర్మాణ శైలిలో ఉంటుంది. ఈ ఆలయంలోని అమ్మవారిని మొట్టమొదట శ్రీ ఆది శంకరాచార్యుల వారు 1200 సంవత్సరాల క్రితం చందనంతో ప్రతిష్ఠించారని, ఆ చందన విగ్రహ స్థానంలో 14వ శతాబ్దంలో శ్రీ విద్యారణ్య మహాస్వాముల వారు పీఠాధిపతిగా ఉన్న కాలంలో ప్రస్తుతం ఉన్న బంగారు విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారని చరిత్ర చెప్తోంది. 20వ శతాబ్దం వరకు ఆలయం అంతా చెక్కతో నిర్మించబడి ఉండేది. అప్పుడు అగ్ని ప్రమాదం జరగడం వలన
పాత దేవాలయ స్థానంలో శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతి మహాస్వాముల వారు ఇప్పుడున్న కొత్త దేవాలయాన్ని నిర్మింపచేశారు. శారదాదేవి ఆలయం పక్కనే విద్యాశంకరుడు అన్న పేరుతో శివుడు కొలువుతీరి ఉంటాడు. శారదామాత ఆలయం బయట గోపురం పైభాగంలో కార్తవీర్యార్జునుడు కొలువుతీరి ఉంటాడు. ఎవరైనా సరే విలువైన వస్తువులు లేదా ఇంకేదైనా పోగొట్టుకుంటే ఈ కార్తవీర్యార్జునుడికి చెప్పుకుంటే ఆ పోయిన వాటిని తప్పక పొందగలుగుతామని భక్తుల నమ్మకం. ఆలయమంతా అద్భుతమైన శిల్పకళతో అలరారుతుంది. ఆలయంలో ఇంకొక విశేషం, ఆలయ ముఖ మండపంలో ఉండే 12 స్తంభాలు. ఆ 12 స్తంభాలు 12 రాసుల పేర్లతో ఉంటాయి. సంవత్సరంలో ఒక్కొక్క నెల ప్రారంభంలో ఒక్కొక్క రాశిలో ప్రవేశించేటప్పుడు సూర్య భగవానుని కిరణాలు ఆ రాశి స్తంభాల మీద పడడం ఈ నిర్మాణపు విశేషం. ఈ దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు, చైత్ర శుక్ల పూర్ణిమలకు వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతాయి. కార్తీక పౌర్ణమికి దీపోత్సవం, లలితా పంచమి, మాఘ శుక్ల పంచమి పర్వదినాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. మాఘ తదియ నాడు శారదాంబ రథోత్సవాన్ని జరుపుతారు. శ్రీ శారదాదేవి ప్రధాన దేవతగా శంకరులు ఆనాడు స్థాపించిన పీఠమే నేడు శ్రీ శృంగేరి శారదా పీఠంగా విరాజిల్లుతోంది. ఈ పీఠాన్ని దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠంగా పిలుస్తారు. దక్షిణ భారతదేశంలో ప్రాచుర్యంలో ఉన్న కృష్ణ యజుర్వేదం ఈ పీఠానికి ప్రధాన వేదంగా శ్రీ శంకరాచార్యుల వారు నిర్ణయించారు. శ్రీ చంద్రమౌళీశ్వర స్ఫటికలింగాన్ని, శ్రీ రత్నగర్భ గణపతి విగ్రహాన్ని, మహామేరు యంత్రాన్ని నిత్య పూజ కోసం శంకరుల వారు అనుగ్రహించారు. మహామహిమాన్వితాలైన ఆ విగ్రహాలు వందల సంవత్సరాలుగా నేటికి పీఠంలో పూజలందుకుంటున్నాయి. ఈ మఠానికి పీఠాధిపతిగా వ్యవహరించే వారిని ఆది శంకరాచార్యులతో సమానంగా భావించి సేవిస్తారు. ఈ పీఠాన్ని స్థాపించిన తరువాత తూర్పున కాలభైరవుడు, పడమర ఆంజనేయ స్వామి, ఉత్తరాని కాళికాంబ, దక్షిణాన వనదుర్గాంబలను శృంగేరి క్షేత్ర రక్షణకై క్షేత్రపాలకులుగా శ్రీ శంకరాచార్యుల వారు ప్రతిష్ఠించారు. ఇక్కడ శారదాంబ ఆలయం ఎంత ప్రసిద్ధమైందో శంకరాచార్యుల వారు స్థాపించిన శారదా పీఠం అంతగానూ ప్రసిద్ధి చెందింది. శారదాంబను దర్శించుకోవడంతో పాటు ఈ పీఠాన్ని కూడా దర్శించుకుంటేనే శృంగేరి యాత్ర పూర్తవుతుందని చెప్తారు. దేశం నలుమూలలా ఉన్న సంస్కృత పాఠశాలల్లో అధిక శాతం ఈ పీఠానికి చెందిన వారే ఉన్నారని కూడా చెప్తారు. ఈ శారదా పీఠంలో ఆర్ష విద్య, ఆధ్యాత్మిక సేవలతో పాటు అనేక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. యాత్రికుల సౌకర్యం కోసం వైద్యశాల, సంచార వైద్యశాలలు, భోజనశాల లాంటి ఎన్నో సదుపాయాలు సమకూరుస్తోంది ఈ శారదా పీఠం. ఇక్కడ భక్తులకు వసతి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి. శారదా పీఠం ద్వారా ఆలయంలో నిత్యం అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఈ శృంగేరి క్షేత్రాన్ని దర్శించుకుని దీనికి చుట్టుపక్కల ఉండే క్షేత్రాలు ధర్మస్థల, ఉడిపి, మంగుళూరు, చిక్కమంగళూరు వంటి ప్రాంతాలను కూడా దర్శించుకోవచ్చు. ఇంత విశిష్టమైన శారదా క్షేత్రం శృంగేరికి ఎలా వెళ్లాలో చూద్దాం. బస్సులో వెళ్లాలనుకునే వారికి చెన్నై, బెంగుళూరు, మైసూరు, మంగుళూరు, ఉడిపి, షిమోగా నగరాల నుంచి నేరుగా బస్సులో శృంగేరి చేరుకోవచ్చు. ఇక రైలు మార్గం ద్వారా శృంగేరి వెళ్లాలి అంటే శృంగేరికి 80 కిలోమీటర్ల దూరంలో ఉడిపి రైల్వే స్టేషన్ ఉంది. అలాగే శృంగేరికి 105 కిలోమీటర్ల దూరంలో షిమోగా రైల్వే స్టేషన్ ఉంది. అలాగే శృంగేరికి 110 కిలోమీటర్ల దూరంలో మంగుళూరు రైల్వే స్టేషన్ ఉంది. ఆ స్టేషన్ల వరకు రైల్లో చేరుకుని అక్కడి నుంచి శృంగేరి చేరుకోవచ్చు. ఇక విమానంలో శృంగేరి వెళ్లాలి అనుకునేవారు శృంగేరికి 100 కిలోమీటర్ల దూరంలో మంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. అక్కడి వరకు విమానంలో వెళ్లి అక్కడి నుంచి శృంగేరికి ప్రైవేటు వాహనాల్లో చేరుకోవచ్చు. ఇవి శృంగేరి శ్రీ శారదాంబ ఆలయ విశేషాలు.